ద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసంగా అసలు వదిలాను. దేవుడు నేను దీవించుగాక. ఈ కొరకు కూడా ప్రార్థన చేస్తాను. ఎందుకమ్మా మీరు ఎవరు ఉన్నా కానీ బాగా మాట్లాడుతున్నారు. ప్రార్థన చేద్దామా. దేవుడు ఎందుకంటే పాపలను రక్షించు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనం అందరం పాప స్థితిలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు మన కొరకు యేసుక్రీస్తు మరణించి సమాజం చేయబడి 3వ దినం చదివిన మీ కుటుంబం వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే రాకుండా ఉన్నారు దగ్గర. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, ఆయన ప్రేమిస్తాడు. ఏం భయపడద్దు, ప్రార్థన చేద్దాం. ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు. దేవా నీవే మాకు విడుదల దయచేయని చిన్న ప్రార్థన చేద్దాం. నా ఫోన్ నెంబర్ కొట్టి అప్పుడప్పుడు కొంచెం ఫోన్ చేయండి. నీ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కాపాడతాడు. అందుకే యేసు ప్రభు మన పాపల కొరకే ఆయన శిలోమరాని మీద మరణించాడు. ఇది మతగాత్తముడు, మతం కాదు. ఇది మార్గం, సత్యం, నిత్యం. అందుకే నిత్యం ఉండడానికి వచ్చిన గొప్ప దేవుడు. మనం ప్రార్థన చేద్దాం. మీరు ఏడవద్దు, మీరు చింతించడంలో ఏమీ తీసుకోలేదు. ఒక్కటి చిన్న రిక్వెస్ట్ ప్రార్థన చేయండి. ప్రభు ఈ విడుదల చిన్న ప్రార్థన. మీ అందులో మీ కులం కానీ మీ మతం కానీ ఏం మార్పు మీ హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా ప్రభువు దగ్గర తీసుకొని వస్తే దేవుడే మార్గదర్శిస్తాం, ఆయనే మార్గదర్శిస్తాం. మనము ఎవరి భూమి మీద శాశ్వతం కాదు. ఒకరోజు మనం కూడా అందరూ ఏమన్నా ఎంత ఉన్నవారైనా లేనివారైనా వెళ్ళాలి, తప్పదు. నేను చూడు ఇప్పుడు 320 రూపాయలు పెట్టుకొని డ్యూటీలు వేసుకొని బండి తీసుకొని రాకపోతే మీ దగ్గర వచ్చి ఎందుకు చెప్తా అంటే, ఒకప్పుడు మేము తాగుబోతులము, తిరుగుబోతులము, పనికిరాని వారము, పేకాట ఆడిన వాళ్ళము, జూదాలు ఆడిన వాళ్ళము, కొట్లాట చేసిన వాళ్ళము, మందు తాగిన వాళ్ళము, భయంకరమైన మాటలు, కొట్లాటలు, అలాంటి స్థితుల నుండి ఈ వాక్యం మార్చేసి మన పిల్లలందరూ మారిపోవాలంటే, మన పిల్లలు కూడా మంచి మార్గంలో రావాలంటే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నది. అది నా బాధలలో నెమ్మదిస్తుంది. నీకు బాధలో నెమ్మది. 119వ కీర్తన 50 వచనంలో రాయబడింది. నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథం బైబుల్. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. లేఖనముల ప్రకారం ఆయన వచ్చాడు ఈ భూమి మీద. ఆయన సామాన్యమైన మానవుడుగా నేనే సత్యము, నేనే నిత్యజీవం అన్నాడు. అంతకంటే గొప్ప దేవుడు మనకు ఈరోజు ఉన్నాడు కనుక మనం ప్రతిదీ ఆయన బాధ దగ్గర పెడితే ఆయన మార్గము, సత్యము, జీవమే. యేసుక్రీస్తు నన్ను నిత్యజీవం. తాగుపోతే నన్ను మార్చాడు. మేమిద్దరం భార్యాభర్తలము, కుటుంబం, చిన్న చిన్న పిల్లలు, 9 మంది పిల్లలు, భయంకరమైన స్థితిలో తినడానికి తిండి లేకుండా ఆ బాటలు 9 మంది పిల్లలు, 6 మంది ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. భయంకరమైన సాగుడు, భయంకరమైన సాగుడు. నిజంగా నేను ఎప్పుడో చచ్చిపోవాలి 2003లోని. అలాంటి నా పరిస్థితుల నుండి ఆయన కాపాడాడు. ఆయన బాగా చేశాడు. అలాంటి గొప్ప